హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు సాక్షి పేపర్‌లో తెలంగాణలో రోడ్ల పరిస్థితి గురించి ఒక వార్త రాశారు. మనీ లేదు, మట్టి పోసి సరి చేద్దాం అని చెప్పి ఇప్పుడు మొన్న చేవెళ్ళ దగ్గర పెద్ద యాక్సిడెంట్ జరిగింది. కేవలం రోడ్డు గుంతలు పడటం వల్ల గుంతను తప్పించబోయి ఆ టిప్పరు బస్‌కి డాష్ ఇచ్చిండు. దాంతోని 19 మంది చనిపోయారు. ఆ రోడ్డు పైన పడ్డ గుంతను కూడా ఇప్పుడు పూడ్చే పరిస్థితి లేదు. కనీసం గ్రావెల్ ఏసి ఆ తారు ఏదన్నా ఏసి కనీసం పూడ్చలే. కేవలం డస్టు, గ్రానైట్‌లో దొరికే డస్ట్ పెట్టి పూడ్చారు. మళ్ళా డస్ట్ 2 రోజుల్లో వర్షం వస్తే పోయింది. ఆ పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రం. మనీ లేదు కాబట్టి మేము మట్టి పోసి సరి చేస్తామని చెప్పి చాలా ఈవెన్ హైదరాబాద్‌లో కూడా, హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా చాలా ప్లేసులలో మోకాళ్ళ లోతు గుంటలు. మేము ప్రజాపాలన చేస్తున్నాం, ఇందిరమ్మ పాలన చేస్తున్నాం, అద్భుతంగా పరిపాలన ఉందని చెప్తా ఉన్నారు. కానీ గుంటలు పూడ్చే పరిస్థితి లేదు. ఇది ఒక రాష్ట్రంలో ఇటీవల వానలకు రాష్ట్రంలో మరింత తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లు మట్టి పోసి తాత్కాలిక మరమ్మతులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల కోసం ఎదురుచూపులు. 1600 కోట్లు అవసరమని అంచనా, రాష్ట్ర నివేదికలపై స్పందించని కేంద్రం. వీళ్ళు నివేదికలు పంపిస్తారు, వాళ్ళు స్పందించరు. వీళ్ళు ఫాలో అప్ ఉండదు. అనేక విషయాలలో కాగితం బాద్ది, ఇక అది అక్కడే ఉంటుంది. దాన్ని పట్టించుకున్నటోళ్ళు ఢిల్లీకి, తెలంగాణ రాష్ట్రానికి ప్రతినిధులు ఉంటారు. మళ్ళా జితేందర్ రెడ్డి లాంటి తెలంగాణ ప్రభుత్వం తరఫున అక్కడ ఢిల్లీ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఆయన. మరి ఏం పరిస్థితి చేస్తారు ఏం కానీ తెలంగాణకైతే తీవ్రమైన అన్యాయం. అక్కడి నుంచి రావాల్సిన పైసా రావట్లే. ₹1 అంటే ₹1 ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రోడ్లు బాగలేని పరిస్థితులలో చాలా యాక్సిడెంట్ జరిగి చాలామంది చనిపోతున్నారు. అయినా కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ, మంత్రులు కానీ, అధికార యంత్రాంగం మళ్ళీ అదే రోడ్లో రోజు తిరుగుతూ ఉంటారు. ఇది తెలంగాణలో పరిస్థితి, రోడ్ల పరిస్థితి. భారీ వర్షాలు కురిసినప్పుడు దెబ్బతిన్న రోడ్లను తాత్కాలికంగా మరమ్మతులు చేసి ఆ తర్వాత పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తేనే వాహనాలు సాఫీగా ముందుకు సాగుతాయి. కానీ రాష్ట్రంలో చాలా చోట్ల పరిస్థితి లేకుండా పోయింది. ఒక వానాకాలం ముగిసేసరికి రోడ్లకు సగటున 2000 కోట్ల వరకు నష్టం వాటిల్తుంది. అంటే వాటిని పునరుద్ధరించాలంటే అంత మేరకు నిధులు ఖర్చు చేయాలన్న మాట. కానీ నిధుల్లేమి రోడ్ల మరమ్మతులకు, కొత్త రోడ్ల నిర్మాణానికి ప్రతిబంధకంగా మారింది. రోడ్ల మరమ్మతులకు భారీ మొత్తంలో నిధులు వెచ్చించే పరిస్థితి లేకపోవడంతో కేంద్రం సాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూపులు. వీళ్ళు ఎదురు చూస్తూనే ఉంటారు, ఆడ చనిపోతూనే ఉంటారు. వీళ్ళు ఎదురు చూపులు తప్ప అక్కడ నుంచి డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. వీళ్ళు పరిశీ చేయరు. 55 సార్లు ఢిల్లీ పోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, 55 టైమ్స్ అట. మరి ₹1 వచ్చిన పరిస్థితి లేదు. వీళ్ళు పోయేది కేంద్రంలో ఉన్న మంత్రులను కలుస్తుంటారు, బోక్యాలు ఇస్తారు, శాలువాలు కప్పుతారు, వస్తున్నారు. లేదంటే రాహుల్ గాంధీని కలుస్తారు, ఖర్గేని కలుస్తారు, కేసీ వేణుగోపాల్ని కలుస్తున్నారు. అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం పైసలు ఖర్చు పెట్టి వెళ్తారు. మళ్ళీ ఒక్కళ్ళు పోరు. ముఖ్యమంత్రితో పాటు ఒక 6 మంది వెళ్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు, వీళ్ళంతా వెళ్తుంటారు. వెళ్ళి ఏమన్నా ఆందాన వస్తుందా రాష్ట్రానికంటే ₹1 రాదు. ఇప్పుడు తెలంగాణలో గ్రామాల్లో ఇదే చర్చ. కేసీఆర్ ఉన్నప్పుడు ఫామ్ హౌస్లో ఉండు, ప్రగతి భవన్లో కూర్చుండు, పరిపాలన చేయట్లేదని మీరు తిరిగినట్టే ఉంది, బయట కనపడతాను కానీ పని కావట్లే. ఆయన లోపటున్న, ఆయన ఎక్కడుండో కనపడపోయిన పనులు అయ్యేది కేసీఆర్. కానీ మీరు రోజు కనపడుతున్నారు పత్రికల్లో, టీవీల్లో, ప్రజల్లో కనపడటమే కానీ పని లేని కనపడటం అవుతుంది. ఇది 55 సార్లు ఢిల్లీ పోతే కనీసం ఒక ₹5 కోట్ల రాలే. ఇది మనీ లేక మట్టి పోసే కార్యక్రమం చేస్తారట. రైట్, నెక్స్ట్ మన తెలంగాణ చూద్దాం. జీఎస్టీ వసూళ్లో బేసి ఉందట తెలంగాణ రాష్ట్రం. దేశంలోనే 2వ స్థానంలో నిలిచిన తెలంగాణ అంచనాలను మించి 10% వృద్ధి నమోదైంది. అక్టోబర్లో 5,726 కోట్లు వసూలైంది. 89% వార్షిక వృద్ధి రేటు నమోదు చేసే అవకాశం ఉంది. పన్ను రేట్లు తగ్గిన ఆదాయం పెరగడం విశేషం. ఇది ఒక రకంగా మిరాకిలే. అంటే హైదరాబాదు ఒక మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తగ్గిపోయింది. జీఎస్టీ రేట్లు తగ్గిన తర్వాత ఆదాయము తగ్గింది అక్కడ జీఎస్టీ. ఇక్కడ మనకి జీఎస్టీ రేటు తగ్గింది కానీ ఆదాయం పెరిగింది. అంటే కొనుగోలు శక్తి పెరిగింది అక్కడ, కొనుగోలు చేసే వాళ్ళ సంఖ్య పెరిగింది, ఆ ట్రాన్సాక్షన్స్ పెరిగినాయి. ఎందుకంటే ఎప్పుడైతే జీఎస్టీ పెరిగిందో వాహనాలు కొనుగోలు పెరిగిపోయింది, విపరీతంగా ఉంటున్నారు. కార్లు, 2 వీలర్సు, బైక్సు ఇవి. దీంతో ఆటోమేటిక్గా కొనుగోలు ఎప్పుడైతే ట్రాన్సాక్షన్స్ పెరిగినాయో జీఎస్టీ పెరిగింది. 10% గ్రోత్ పెరిగిందట గతంలో కూడా అక్టోబర్ నెలలో. ఇది ఒక రకంగా తెలంగాణకు మంచిదే.
ఇప్పటికే డబ్బులు లేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటే కొంత జీఎస్టీ వసూళ్లు పెరగడం అనేది. దీనికి సంబంధించి ఒక వార్త దేశంలో రెండో స్థానంలో నిలిచిందట. జీఎస్టీ రేట్లు తగ్గింపుతో వస్తువుల ధరలు తగ్గినా తెలంగాణలో పన్ను వసూళ్లు అనూహ్యంగా పెరిగాయి. తాజా నివేదిక ప్రకారం దేశంలో రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ అంచనాలను మించి 10% వృద్ధిని నమోదు చేసింది. ఈ సానుకూల వృద్ధి బడ్జెట్ అంచనాలను మించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. జీఎస్టీ రేట్ల తగ్గింపుతో వస్తువుల ధరలు తగ్గిన తెలంగాణలో పన్ను వసూళ్లు అనూహ్యంగా పెరిగాయి. తాజా నివేదిక ప్రకారం దేశంలో రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ అంచనాల మించి 10% వృద్ధి నమోదు చేసింది. ఈ సానుకూల వృద్ధి కేంద్ర బడ్జెట్ అంచనాలను మించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. సవరించిన వస్తువుల పన్ను రేట్ల కారణంగా వస్తువుల ధరలు దిగి వచ్చాయి. కొన్ని వస్తువులపై జీఎస్టీని పూర్తిగా తొలగించగా మరికొన్నిటిని స్లాబులు తగ్గించారు. అయితే దీనివల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నులు తగ్గుతాయని, నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనాలు వేశారు. అయితే జీఎస్టీ పన్ను రేట్లు తగ్గిన వసూళ్లు మాత్రం తగ్గట్లేదు అనేది దీన్ని బట్టి ఒక కేస్ స్టడీ తీసుకుంటారేమని. 10% పెరిగిందట అక్టోబర్ నెలలోనే. ఇది జీఎస్టీకి సంబంధించి. నెక్స్ట్ దిశ పేపర్. కాంగ్రెస్కు జూబ్లీలు జయగొట్టింది. అధికార పార్టీదే విజయం అంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు. రెండవ స్థానానికి బీఆర్ఎస్ పరిమితం. సర్వేల్లో బీజేపీకి దక్కని డిపాజిట్, ఓట్ల తేడా 4-5% మాత్రమే. 14న కౌంటింగ్, ఫలితాలు వెల్లడి. దాదాపు ఒక 10 ఎగ్జిట్ పోల్ సర్వేలు వచ్చినాయి. దాదాపు అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక 5-6%, కొన్నింటిలో 10% కూడా ఎక్కువ ఓట్లు బీఆర్ఎస్ కంటే వచ్చే అవకాశం ఉందని. అనూహ్యంగా బీజేపీ 10% బిలో అయింది, 6-9%. ఈ బీజేపీకి తగ్గిన ఓట్లు పర్సెంట్ వీళ్ళిద్దరి మధ్య ఉత్కంఠలైపోయింది. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఎదురీదింది. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ క్యాండిడేట్ పెట్టిన తర్వాత గెలుపు ఇక వన్ సైడ్ అనుకున్న పరిస్థితి. దాని నుంచి ఎలక్షన్ ప్రచారం జరుగుతూ బీఆర్ఎస్కి సానుకూలంగా మారింది ఒక దశలో. దాని తర్వాత చివరి దశలో పోల్ మేనేజ్మెంట్ విషయంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయింది. బీఆర్ఎస్ విషయంలో క్యాండిడేట్ ఫెయిల్యూరు స్పష్టంగా కనపడింది. కాంగ్రెస్కి క్యాండిడేట్ ఎంత ఎడ్జ్ ఉందో, ఎంత ఫేవర్ అయిందో, బీఆర్ఎస్ క్యాండిడేట్ అంతా వీక్ అయిపోయింది. ఎక్కడ సింపతిని గెయిన్ చేయలేకపోయింది. అనుభవ రాహిత్యం, పోల్ మేనేజ్మెంట్ చేయలేని పరిస్థితి, నాయకుల నాడి తెలవని పరిస్థితి, ప్రజల నాడి తెలవని పరిస్థితి. అదే నవీన్ యాదవ్ 2 times కంటెస్టెడ్ క్యాండిడేటు, ఆయనకు నెట్వర్క్ ఉంది, స్థానికుడు. దానివల్ల ఇది ప్యూర్గా రేపు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఇదే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం 14వ తారీఖు రిజల్ట్లో గెలిచినప్పటికీ, గెలిచే అవకాశం ఉందంటున్నారు. గెలిచినా అది కాంగ్రెస్ కంటే నవీన్ యాదవ్ గెలుపు అనే పరిస్థితి అయితే ఒక చర్చ జూబ్లీహిల్స్లో నడుస్తుంది. కాంగ్రెస్ గెలుపు కాదు, నవీన్ యాదవ్ కేవలం క్యాండిడేట్. అదే నవీన్ యాదవ్ కాకుండా క్యాండిడేట్ కాంగ్రెస్ నుంచి ఇంకొకళ్ళు అయితే కాడి కింద వేయాల్సిన పరిస్థితి వస్తుందని ఒక చర్చ కూడా ఉంది. దీన్ని చూసిన తర్వాత వాస్తవంగా ఈరోజు క్యాబినెట్ మీటింగ్, మొన్న 7వ తారీఖు జరగాల్సింది క్యాబినెట్ మీటింగు జూబ్లీహిల్స్ పోల్ జరిగిన తర్వాత నెక్స్ట్ డే అన్నారు. దీన్ని మళ్ళీ 15th వాయిదా వేశారు. 14వ తారీఖు జూబ్లీహిల్స్ రిజల్ట్ చూసి దాన్ని బేస్ చేసుకొని కొన్ని కీలకమైన డెసిషన్స్ తీసుకుంటారట దీంట్లో క్యాబినెట్ మీటింగ్లో. జూబ్లీహిల్స్లో పాజిటివ్ రిజల్ట్ వస్తే గ్రామ పంచాయతీలపైన, స్థానిక సంస్థల ఎన్నికలపైన, అదే విధంగా ఇప్పుడు 10 మంది అనర్హత పడబోతున్న ఎమ్మెల్యేలు, స్పెసిఫిక్గా ఖైరతాబాద్ పైన, ఖైరతాబాద్ ఎట్టి పరిస్థితులు ఆగదు అనేది ఇక స్పష్టంగా కనపడుతుంది ఆధారాలని. అనర్హత వేటు పడింది, దానికంటే ముందే ఆయనతో రిజైన్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది జూబ్లీహిల్స్లోకి వస్తే, పాజిటివ్ వస్తే. కానీ జూబ్లీహిల్స్లో ఒకవేళ గెలిచినప్పటికీ కాంగ్రెస్ గెలిచినట్టు కాదు, క్యాండిడేట్ గెలిచినట్టు అంటే మళ్ళీ ఖైరతాబాద్లో దానా నాగేంద్ర మీద డిపెండ్ అయ్యి నిలబడితే తప్ప కాంగ్రెస్గా వాళ్ళు చేసిన 2 సంవత్సరాల పరిపాలనగానే గెలుస్తామనే నమ్మకాన్ని అయితే పూర్తిగా లేదు వాళ్ళకి. అది లేని పరిస్థితి స్పష్టంగా జూబ్లీహిల్స్లో కనపడదు. మనం ఏం చేసినాం 2 సంవత్సరాల్లో, మన ఎంత మేరకు ప్రజలు నమ్మారు అనేది స్పష్టంగా కనపడదు. అంటే ఇది జూబ్లీహిల్స్లో అయితే అధికార పార్టీది విజయం అంటే ఎగ్జిట్ పోల్స్ ఒక అంచనాలు ఇచ్చినాయి. రైట్. ఆంధ్రజ్యోతి సహజ కవికి తుది వీడ్కోలు, అధికార లాంఛనాలతో అందశ్రీ అంత్యక్రియలు, స్వయంగా పాడెమోషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హాజరైన శ్రీధరబాబు, జూపెల్లి, అడ్లూరి మహేష్ గౌడ్,
అందశ్రీ గొప్ప మానవతావాది, ఆయనతో మాట్లాడితే అన్నతో మాట్లాడినట్టు అనిపించేదని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందశ్రీ పాడెమోసిండు. అక్కడ పోయి స్మృతివనం కూడా ఒకటి ఏర్పాటు చేస్తాను ఒక హామీ ఇచ్చి వచ్చిండు. అంటే గతంలో కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లాంటివి చేయకపోయేది. ఎవరైనా ఉద్యమకారులు కీలకమైన వ్యక్తులు చనిపోతే ఆయన పరామర్శకి వాళ్ళ పార్టీ వాళ్ళని పంపించేది. మెజారిటీ సందర్భాల్లో ఆయన పోకపోయేది. ఇక ఆయన పోలేదు కాబట్టి నేను పోయినా మొత్తం మేదేసుకున్న కార్యక్రమాలు చేసిన మొత్తం మంత్రివర్గంలో సగం మంది అక్కడే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులంతా అక్కడే ఉండి ఆయనకు ఒక హామీ ఇచ్చి వచ్చారు వాళ్ళకి, కుటుంబానికి. స్మృతివనం ఏర్పాటు చేస్తాం, మీకు కావాల్సిన అన్ని సహాయ సహకారాలు చేస్తామని చెప్పి చెప్పారట. నేను గట్కేసర్లో జరిగిన దాంట్లో మంత్రులు ముఖ్యమంత్రి కలిసి పాడెమోశారు. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి ఆంధ్రప్రభలో. ఢిల్లీ కాలుష్యంతో తెరపైకి రెండో రాజధాని వచ్చిందట. కొన్ని కేంద్ర కార్యాలయాలు హైదరాబాద్కు, త్వరలో విధానపరమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట. హైదరాబాద్ను రెండో రాజధానిగా ప్రకటించేందుకు అంతర్గతంగా కసరత్తు జరుగుతుంది. కేంద్ర పర్యావరణ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టిందని ఒక వార్తని ఆంధ్రప్రభ ఇచ్చింది. తెలంగాణ రాజధాని హైదరాబాదు భారతదేశ రెండో రాజధాని కానుందా? దేశ రాజధానిగా హైదరాబాద్ను ప్రకటించాలన్న అంశాన్ని కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తుందా? ఈ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం అంతర్గత చర్చలకు శ్రీకారం చుట్టిందా? అంటే అది అవుననే సమాధానం బీజేపీ కీలక నేతల నుంచి వస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఏటేటా జనాభా పెరిగిపోతుండటంతో కాలుష్యం ప్రమాదకర పరిస్థితికి చేరింది. ఈ పరిస్థితులను అధిగమించేందుకే లోతుగా అధ్యయనం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ను దేశ రెండో రాజధానిగా ప్రకటిస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న అంశాలపై సమాలోచనలు ప్రారంభించినట్టు చెబుతున్నారు. ఇది రెండో రాజధాని అనేది తెరపైకి వస్తుందట హైదరాబాదు. ఇది వస్తే మళ్ళీ ఉద్యమాలు వద్దని కొంతమంది, కావాలని కొంతమంది వ్యతిరేకించేవాళ్ళు. అంటే హైదరాబాదు దేశ రాజధానిగా రెండో రాజధానిగా ఉంటే అంటే కేంద్ర చట్టాలు, కేంద్ర లా అండ్ ఆర్డరు, దానికి సంబంధించిన రూల్స్ ఇంపోజ్ చేస్తే ఇక్కడ మన హక్కులకి, మన ఉద్యమాలకి భంగం కలిగిద్ది. తెలంగాణ స్వయం ప్రతిపత్తికి ఇబ్బంది కలిగిద్ది. ఎందుకంటే సగం తెలంగాణ రాజధానిలో ఉంటుంది. మొత్తం తెలంగాణ ఒక ఎత్తు అయితే హైదరాబాద్ ఒక ఎత్తు. ఇక్కడ వచ్చే ట్యాక్సులు, ఇక్కడ వచ్చే ఆదాయమే, ఇక్కడ వచ్చే కంపెనీలు, ఇక్కడ జరుగుతున్న బిజినెస్, ఇక్కడ జరుగుతున్న పరిపాలన కీలకం. దాదాపు 30 కాన్స్టిట్యున్సీలు ఇక్కడ దీని చుట్టే ఉన్నాయి. ఇది రాజకీయంగా, దాంతోపాటు పరిపాలన పరంగా, దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన రావాల్సిన హక్కుల విషయంలో భంగం కలగకుండా ఉండేటైతే రాణిస్తారు. కానీ ఇప్పుడు ఢిల్లీలో లెక్క లా అండ్ ఆర్డర్ కేంద్ర పరిధిలో, లేదంటే అక్కడ స్థానికంగా ఉన్న ఢిల్లీ ప్రభుత్వం ఉంటుంది, కానీ లా అండ్ ఆర్డర్ తీసిపోయి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. అట్లాంటి ప్రమాదం ఉంటుందని ఉద్యమాలు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు హైదరాబాద్ను రెండో రాజధాని, ఎందుకంటే కాలుష్యం ఒకటే కారణం చూపించి పెట్టే కార్యక్రమం చేస్తున్నట. మరి దీన్ని బీజేపీ వాళ్ళు పాజిటివ్గా మలుచుకోవడానికి ఎలక్షన్స్లో చూస్తారా? బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంట్ డ్రా చేసేదానికి ఈ రెండింటి కారణాలు ఉన్నాయి. రైట్. వెలుగు పేపర్. ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ సీట్ల భర్తీ ఇక ఆన్లైన్లోనే. రాష్ట్ర సర్కార్ నిర్ణయం వచ్చే ఏడాది నుంచి అమలుకు యోచన. డొనేషన్ల దందాకు చెక్ పెడతామని ఇటీవల సీఎం ప్రకటన. అందుకు తగ్గట్టుగా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కసరత్తు. వివిధ రాష్ట్రాల బి కేటగిరీ సీట్ల భర్తీ తీరుపై ఆరా. ఇంజనీరింగ్ కాలేజీలు సమ్మెకి పిలిపించినాయి, బంద్కి. ఆ బంద్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రకంగా చాలా సీరియస్ అయ్యారు. మీ ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా దోపిడీ చేస్తుంటే దోపిడీ మాకు తెలియదు అనుకున్నారు. మీరు చేసే దందా, మీరు చేసే డొనేషన్లు, మీరు చేస్తున్న ఘనకార్యాలన్నీ మాకు తెలుసు అని చెప్పి ఇక దానికి మొట్టమొదటి ఉక్కుపాదం ఎక్కడ మోపిండంటే మేనేజ్మెంట్ సీట్లు, బి కేటగిరీ సీట్లు అని ఉంటాయి. మేనేజ్మెంట్ గతంలో అమ్ముకునేది డైరెక్ట్గా. ఇక మెరిట్ లేదు, ఏది లేదు. వాళ్ళు ఎవరైతే పైసలు ఎక్కువిస్తారో వాళ్ళకి ఆ సీట్ ఇచ్చేది. ఇక అది కాదు, ఆన్లైన్లో ఇప్పుడు కౌన్సిలింగ్ ఏ కేటగిరీ సీట్లు, కౌన్సిలింగ్ సీట్లు ఎట్లయితే కన్వీనర్ సీట్లు భర్తీ చేస్తున్నారో ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని, వెబ్ ఆప్షన్స్లో మెరిట్ ఆధారంగా కంప్యూటర్ జనరేటెడ్ అలాట్మెంట్ వస్తుంది. సేమ్ బి కేటగిరీ సీట్లు కూడా అంటే మేనేజ్మెంట్ కోటాకు కూడా అద్దేస్తారట. ఇక దీనిపైన మీరు వీళ్ళు ఏమైనా కోర్టుకు పోయే పరిస్థితి ఉందే, కానీ ప్రభుత్వం అయితే సీరియస్గా ఉంది. ప్రభుత్వం సీరియస్నెస్ ఇప్పుడు వచ్చింది. ప్రభుత్వానికి ఎప్పటి నుంచో తెలుసు ఈ బి కేటగిరీ సీట్లు డొనేషన్లు తీసుకుంటారని, అమ్ముకుంటారని, అన్ని నిబంధనలు ఉల్లగిస్తారని స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పిండు. మాకు తెలియదు అనుకుంటున్నారు మీరు చేసేదని. అంటే తెలుసు, కానీ మీకు అవసరం వచ్చినప్పుడు వాడుకున్నారు.
అయినా కానీ సంతోషం ఎప్పటికైనా. మీకు అవసరం వచ్చింది కాబట్టి, మీ పైన కన్నెర చేశారు కాబట్టి, బంద్‌కు పిలిపించారు కాబట్టి, మీ ప్రభుత్వం పైన పోరాటం చేయడానికి వచ్చారు కాబట్టి, ఇప్పుడు ప్రజల కోణం వచ్చింది. విద్యార్థుల కోణం. విద్యార్థులకి అసలైన న్యాయం ఇప్పుడు జరిగింది. మరి ఇదాన్ని నిజంగా చేస్తారా? అక్కడి వరకు వచ్చే సంవత్సరం అంట. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు కౌన్సిలింగ్ అయిపోయింది కాబట్టి, వచ్చే సంవత్సరం కల్లా వాళ్ళు కోర్టులకు పంపించే వీళ్ళే, మన అధికారులు మామూలోళ్ళు లేరు. వీళ్ళే కోర్టుకు పంపించి ఏదో ఒక లింక్ చెప్పి పంపిస్తారు. దీని ప్రకారం మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ ఇష్ట ప్రకారం నింపుకోవచ్చు అని ఒక ప్రొవిజన్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని కోర్టులో ఆర్డర్ తెచ్చుకోండి అని మళ్ళీ ఇదే యంత్రాంగం సజెషన్స్, సూచనలు ఇస్తుంది. ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇంజనీరింగ్ కాలేజీల పైన కుండ బద్దలు కొట్టి ఉన్నది నిజమే చెప్పిండు. ఆ నిజం అవసరం వచ్చింది కాబట్టి చెప్పిండు. అదే నిజాన్ని ఈరోజు నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం లాంటి స్కూల్స్, ఇంకా పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. అది తెలియదా ముఖ్యమంత్రి గారికి? తెలుసు అది కూడా. కానీ వాళ్ళతో అవసరం రాలేదు కాబట్టి అది మాట్లాడలే. అది మీరు మాట్లాడాల్సింది. కొన్ని లక్షల మంది పేరెంట్స్ సఫర్ అవుతున్నారు. ఇంజనీరింగ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఏది స్కూల్స్తో పోలిస్తే. స్కూల్ ఎడ్యుకేషన్లో పిల్లల చదువుల కోసం కొన్ని లక్షల మంది ఆస్తులు అమ్ముకొని, ఆస్తులు తాకట్లు పెట్టి చదివించిన పరిస్థితి. మరి వాళ్ళు వసూలు చేసే డొనేషన్లు, ఒక ఇంజనీరింగ్ విద్యార్థికి 1,50,000 ఫీజు ఉంటే సంవత్సరానికి, ఒక ఎల్కేజీ స్టూడెంట్స్కి 3 లక్షల ఫీజు ఉన్న స్కూళ్ళు ఉన్నాయి మన దగ్గర. మరి అట్లాంటి వాళ్ళని ఎందుకు పట్టించుకోరు? అట్లాంటి వాళ్ళు ఎందుకు కనపడట్లేదు ముఖ్యమంత్రి గారికి, అధికారులకి, యంత్రాంగానికి అర్థం కావట్లేదు. ఆయన ఎడ్యుకేషన్ మంత్రి. వాళ్ళపైన నిజంగానే మీకు నిజంగానే విద్యార్థుల కోణం, ప్రజల కోణం ఉంచే అదే రోజు వాళ్ళపైన కూడా కామెంట్ చేయాల్సి ఉండే. విద్యాశాఖ మంత్రిగానైనా వాళ్ళపైన ఉక్కుపాదం మోపుతారా మీరు? మోపరు. మీకు వాళ్ళకి అవినాభావ సంబంధాలు, పార్టీలు, డొనేషన్లు, చందాలు, పార్టీ ఫండ్లు, ఈ లింకులు ఉన్నాయి. నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం లాంటి ఇంకా కొన్ని చాలా ఉన్నాయి పేర్లు. వీళ్ళైతే పుస్తకాలు అమ్ముతారు, యూనిఫామ్లు అమ్ముతారు, వేల రూపాయలు డైరెక్ట్గా అన్ని నిబంధనలు గాలికి వదిలేసి. ఇప్పటికే జీవోలు ఉన్నాయి. బుక్స్, యూనిఫామ్లు స్కూళ్ళల్లో అమ్మొద్దు, మార్కెట్ చేసి దాన్ని ఒక మార్కెట్ లెక్క చేయొద్దు, అదొక సంత లెక్క చేయొద్దు, అది అమ్మకాలు అనేది నిషేధం అని చెప్పారు. అయినప్పటికీ వాడు ఒక స్టోర్లో నింపి రూమ్లో పబ్లిక్గా అమ్ముతుంటాడు. 20,000 రూపాయలు, 15,000 రూపాయలు ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర తీసుకొని బుక్స్ ఇస్తూ ఉంటాడు. దానిపైన కంప్లైంట్ చేస్తే ఎవడు పట్టించుకోడు. ముఖ్యమంత్రి గారు తెలుసు అది. ఆయన తెలవకుండా ఉంటుంది అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇంజనీరింగ్ కాలేజీలో వసూలు చేసే డొనేషన్లే తెలిసాక స్కూల్ పిల్లల దగ్గర తీసుకునే డొనేషన్లు, ఇట్లాంటి తతంగాలు, లక్షల రూపాయల ఫీజులు ఏం తెలియదు. నిజంగా మీకు కమిట్మెంట్ ఉంటే అది చేయాలి. ఇంజనీరింగ్ ఎట్లయితే మేనేజ్మెంట్ సీట్లు ఆన్లైన్ పెట్టారో అది కూడా ఆన్లైన్లో పెట్టి, ఆన్లైన్లోనే స్కూల్ అడ్మిషన్ తీసుకొని, ఆన్లైన్లోనే బుక్స్ కొనుక్కునేటట్టు, ఫీజు జనరేషన్ అయ్యేటట్టు, ఏ స్కూల్కి ఎంత అనేది చెప్తే చాలామంది, కొన్ని లక్షల కుటుంబాలు రిలీఫ్ అవుతాయి. రైట్. విజయక్రాంతి. ఇది ఈరోజు నేషనల్ నర్సరీ. తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.